ఇలా ఎవడైనా మాట్లాడతాడా? వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? అర్థం ఉందా దాంట్లో? ఈ డేటాలు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయి, నేను ఇచ్చిన డేటా కాదు కదా ఇది. దేశం మొత్తం మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద 18.5% ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరిగితే 16.32% ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో జరిగినందుకు నెంబర్ 1 ఇచ్చింది. అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే జగన్మోహన్ చేసిన ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకోకపోతే ఎవరికి కావాలి? తప్పేల ఛానల్ ఇల్లు కాదు కదా ఇది. మీకు ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ మారింది, మీకు ఇచ్చారు 164 స్థానాలు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ వాట్ ఈస్ దిస్? ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే, అంటే 2.0 అంటే ప్రజలకి ఒక రాజకీయ నాయకుడు లేని ప్రభుత్వాన్ని పరిచయం చేసి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు గ్యాప్ పొందలేదు, నేను భరత్ అని నేను సినిమా అవును చెప్పారు, అవును కదా. ఇంకోటి ఏ సినిమా అంటే ఒక్కడే అర్జున్ది సినిమా లీడర్ ఒకటి. ఈ 2 సినిమాలు కలిపితే జగన్మోహన్ రెడ్డి అని నేను 1,00,000 సార్లు చెప్పా. అందులో ఏంటి, మీరు సారాంశం చూడండి. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి చేయవలసిన నియమావళిని ఫస్ట్ బ్యూరోక్రాట్లు ఎవడ దైద్యులు ఎవడో ఒప్పుకోడు. ఆ సినిమాలు మీరు గమనిస్తారా? కానీ వెన్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికల్లా ఇంకొక ఆప్షన్ ఉండదు, వాళ్ళే రావాలి, మళ్ళీ వాళ్ళే రావాలి. అలా ఈ నిన్న సారాంశం ఏంటంటే, నేను 30 ఏళ్ళు అన్న దగ్గర వీళ్ళు ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకునే దగ్గర ఇవాళ మీరు అప్పులు తలకడం ఒకటి చూడండి. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది, మొదటి నుంచి చెప్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ అన్నది ఎలా అయితే క్రియేట్ చేశాడో, ఇప్పుడు మీరు అప్పులు అన్నవి కనుక ఒకసారి చూసుకోగలిగితే ఆద్యంతం, అంటే ఈ ప్రభుత్వం మీరు ఒకటి మెచ్చుకోవాలి సార్, ఏది చెప్పారు అదే చేస్తున్నారు. ఏం చెప్పారు అది చేస్తున్నారు. మొదటిది మీకు చెప్పాలి, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని అలే చెప్పారు కదా, నాన్నకే బుడ్డి ఇస్తున్నారు, అమ్మ ఒడి లేకుండా చేశారు. లేచేసారు. ఎందుకు? ఈయన మనం ఏం చేసేవాడంటే రాష్ట్ర ఖజానాకి లిక్కర్ రూపంలో లోపలికి వచ్చే దగ్గర ఇన్కమ్ జనరేషన్ రాష్ట్ర ఖజానాకి వస్తుంది. అకౌంటబిలిటీ మీకు అర్థమవుతుందా? ఈ అకౌంటబిలిటీతో నాకు డబ్బులు వస్తే లిక్కర్ అనే దాన్ని నేను అమ్మితే, ప్రభుత్వం అమ్మితే ఏం చేయొచ్చు దానికి అమ్మఒడి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వీళ్ళు ఏం చేశారు, అలా ఎవరికో తప్పేలాగడ కప్ప చెప్పారు లిక్కర్ షాపులు. వీళ్ళకి రెవెన్యూ మాడ్యూల్ లేదు. సంపద సృష్టి అంటే అతను ఆల్రెడీ సృష్టించాడు, సృష్టించి తిరిగి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో ప్రజలకు అందించే కార్యక్రమానికి తెరలేపినప్పుడు వీళ్ళ ప్రైమరీ మోటోస్ ఏంటి, నాన్న బుడ్డి. వీడికి బుడ్డి ఇచ్చేస్తే చాలు, అంటే ఓటర్ని ఓటర్లాగే ట్రీట్ చేస్తున్నాడు. అదే కదా ఆయన చెప్పింది, క్లాస్ వార్ అంటే ఏంటి, పెట్టుబడిదారులతో మనం యుద్ధం చేస్తున్నాం, మన పెట్టుబడికి మనకి లాభం ఎంత వస్తుందో అది ప్రజలకు తిరిగి ఇచ్చే సైకిల్ కంప్లీట్ చేస్తున్నాం. ఇవాళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా ఏడిచి మొత్తుకుంది అదే, సామాన్య మానవుడి దగ్గర డబ్బులు రొటేషన్ లేకపోతే ఏమవుతుంది అన్నది. ఆమె చెప్పింది కదా, ప్రజెంట్ మధ్యతరగతి కుటుంబాలు దీన పరిస్థితుల్లో ఉన్నాయని. ఇప్పుడు మీరు అప్పులు లెక్క చూడండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పు 3,30,000 కోట్లు, 3,30,000 కోట్లు అప్పు చేస్తే, అంటే నెలకి అగ్రిగేట్న 5,300 కోట్లు అప్పు చేశాడు 5 సంవత్సరాల టెన్యూర్. వర్సెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చిన ఈ 7 నెలల ప్రస్థానంలో 1,20,26,507 కోట్లు ఇప్పటికి చేశారు పూర్ణ కుంభం. అది అగ్రిగేట్ని ఎంత పడిందంటే 15,816 ఒక నెలకి. అంటే ఇది మనం మంగళవారం కబుర్లు వెళ్ళి వాళ్ళం, వీళ్ళు మంగళవారం ప్రభుత్వం అని చెప్పాలి దీన్ని. కానీ మంగళవారం అవగానే ఆర్బీఐ బాండ్లకి కొత్తగావలో సీదేవలో గుర్రం వేసుకుని మరి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తారో ఒకసారి చెప్పేది కన్నా ముందు ఎలా మన ఎత్తికి తీసుకొస్తున్నారో చెప్పాలి ఒకసారి. పౌర సరఫరాల శాఖ దగ్గర నుంచి 2,000 కోట్లు ఎత్తేసారు సార్. మార్క్ ఫెడ్ నుంచి 6,700 కోట్లు 7 నెలల టెన్యూర్లో చేశారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా, లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ఏమైనా పెట్టారా? లేదు. రెండు చూడండి. ఏపీఐసిసి నుంచి 1000 కోట్లు ఎత్తేసారు. ఇది కాక ఏపీఎండిసి నుంచి 5,000 కోట్లు ఎత్తేసారు. ఇది 94,952 కోట్లు. ఇది కాక మనకి గుదిబండ అమరావతిని తెచ్చారు నెత్తికి. ఎందుకంటే నాకు తెలిసి అమరావతి నా రాజధాని, నేను గర్వంగా చెప్పేది కూడా అదే. దానికి ఒక భవనం అసెంబ్లీకి, ఇంకో భవనం సెక్రటరియట్కి, ఉల్లంఘన ఎంప్లాయీస్కి, మూడోది హైకోర్టు పరిపాలించుకోవడానికి. ఈ 3 భవనాలు ప్రభుత్వం కట్టింది. నీకేంది ఆ పనాడా? నువ్వు ఏం కట్టేస్తావు అక్కడ? సారీ, మీ కేంద్ర ప్రభుత్వం మాశాటి నిధులు ఇచ్చింది కదా, 250 కోట్లు రోడ్లు వేయమని ఇచ్చింది. మరి మీరు పిలిచిన టెండర్ ఎంత? టెండర్ ఎంత? జడ్డిమాలో కలర్ 24.3 కోట్లు బేర్ మినిమం టెండరు, 53.85 కోట్లు. అంటే దీనికన్నా ఒకసారి వెనక్కి వెళ్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎరుమా లోకల్ కదా, ఎందుకంటే 6 లైన్లు వేస్తారు, 1033 మీరు SOS నెంబర్లు అన్నీ పెట్టి టోల్ గేట్ల దగ్గర రక్త మాంసాలు పిండేస్తారు కదా మన కాడగా. ఆ లేరు 22-21 కోట్లకి వేస్తున్నారు. మనం ఏఐ టెక్నాలజీ కాబట్టి, అంటే రోడ్లలోంచి రేడియం లైట్లు ఇలా వచ్చి
మధ్యలో రోడ్డు చీలి పడవచ్చి నీళ్ళల్లోంచి అలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఏడు చెప్తారు అవన్నీ ఏనండి మీరు అనండి ఓట్లు వేశారు కాబట్టి మీరు అనండి దానికి అర్థం ఏంటంటే ఏ టెక్నాలజీ తీసేదానికి 53 కోట్లు అయితే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో 5 కిలోమీటర్లు వేస్తారట ఏంటంటే మరి 53 సార్ మళ్ళీ అనమాట టెండర్ 53 దాకా ఉందంటే ఎవడని తగ్గుతాడు సార్ మళ్ళీ అనమాట అందులో అలాగే 5 కిలోమీటర్లు ఏందండి 250 కోట్లకి 5 కిలోమీటర్లు ఏంది మరి వాళ్ళకి పిలిచిన టెండర్ రేట్ ఎంత సార్ వేరే మినిమం 24.3 కోట్లు హైయెస్ట్ బిడ్ ఏమో 53 దరిద్రానికి హైయెస్ట్ బిడ్కి ఎవడైనా ఆకర్షితులు అవుతారు కానీ నేను తూచి రివర్స్ టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి లేటకి ఎరుబోగులలో ఉండరు కదా పోలవరం రేట్ కన్నా తగ్గించి నేను చేయిస్తాను అమర్జం ఉన్నాడు వాడు ఉండడు కదా ఓకే ఇప్పుడు 250 కోట్లు పెట్టి 5 5 కిలోమీటర్లు మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా వీళ్ళకి మంచి మాషడి బ్రహ్మాండమైన ప్రభుత్వం రాస్తారు కదా బోర్డులు మాషడి బ్రహ్మాండమైన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తెల్ల తప్పట్లు సరిసి అబ్బా మాషడి బ్రహ్మాండమైన బడ్జెట్ మాకు పెట్టారు మాషడి కిరణ్ డోల్ లేకుండా రైల్వే జోన్ ఇచ్చేసారు రూపాయి ఆదాయం లేదు ఓన్లీ బొమ్మ విశాఖపట్నం రైల్వే డివిజన్ మాత్రమే చూడండి సాల్వా ఊగిపో అలా ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఒకటి జుట్లు వేసుకుని ఊగిపోయాడు ఇంకా నువ్వేమో సాల్వ్ వేసుకుని ఊగిపో మళ్ళీ ఓకే మరి కుల ప్రాతిపదిక మా బ్యూరోక్రాట్ కూడా వస్తాడు బయటికి అయ్యా బాబోయ్ ఒక్క డిసెంట్ నోట్ రాయడానికి మనసు ఒప్పదు కానీ ఇప్పుడు మాత్రం పాపా చరిత్ర అసలు ఈ బీజేపీ ప్రభుత్వంలో ప్రపంచం ఎలా తెరబడిపోతుంది మీకు ఏంటి తెలుసు ఆంధ్రప్రదేశ్ అట్టు ఇలా తిరగేసినట్టే మాడిపోతున్నప్పుడు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా గరిటితో తీసి ఇలా గేసిందని కానీ అలా పొరడ్డా బోర్డు పులిహోర కలిపేస్తారు రే ఈ అట్లో పులిహోర తింటే బాగుంటుంది